మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ఈ బ్లాక్ కాఫీ అంటున్నారు, బ్లాక్ టీ అంటున్నారు కదా, మళ్ళీ హెర్బల్ టీ అంటున్నారు. మామూలు కాఫీకి బ్లాక్ కాఫీకి ఏది వచ్చి హెల్తీయర్? అట్లా ఏం లేదండి. యాక్చువల్గా చాలామందికి ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది తెలియకుండా. వాళ్ళకి ఏంటంటే పాలు అనేవి తాగితే పొట్టలో ఉబ్బరంగా ఉండడం అలాంటివి ఉన్న వాళ్ళకి వాళ్ళు కంప్లీట్గా పాలను అవాయిడ్ చేస్తే మంచిది. రెండోది ఏంటంటే బ్లాక్ కాఫీ అనేటప్పటికీ అది ఇంకా కాన్సన్ట్రేటెడ్గా ఉండి అందులో కెఫీన్ కొంత ఎక్కువగా ఉంటుంది. సో మనకి వెంటనే తాగిన వెంటనే బాగా ఎనర్జెటిక్గా మంచిగా బూస్ట్గా అనిపించవచ్చు, కానీ ఓవరాల్గా అతిగా తాగడం అనేది మంచిది కాదు. సో ఆల్కహాల్ అనేది సరే కొంతమంది ఏమో దానికి ఎడిక్ట్ అవుతారు, కొంతమంది ఏమో హ్యాబిట్ స్టేజ్లో ఉంటారు, కొంతమంది ఏమో దాన్ని ఏమంటారు ఏదో ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ అనో అయితే సోషల్ లైఫ్ అందులో భాగంగా తీసుకుని ఉంటారు కదా. సో ఈ ఆల్కహాల్ అనేవాళ్ళు ఏ దశలో అసలు ఆల్కహాల్ని ఆపేయాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, వాళ్ళకి ఏమైనా సంకేతం అందుతుందా ఆల్కహాలిక్ అలవాటు ఉన్న వాళ్ళకి? అతిగా మద్యం సేవించే వాళ్ళల్లో చాలా వరకు లివర్ పాడయ్యే అవకాశం ఎక్కువ, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, హార్ట్ యొక్క పంపింగ్ కూడా తగ్గుతుంది బాగా అతిగా మద్యం సేవించే వాళ్ళల్లో. సో దీనికి మనం జనరల్గా చెప్పేది ఏంటంటే ఒక వారానికి 2 డ్రింక్స్ మగవాళ్ళు అయితే, ఇవాళ కాలంలో ఆడవాళ్ళలో కూడా కామన్ అయిపోయింది కాబట్టి ఆడవాళ్ళలో అయితే 1 డ్రింక్, అంతకంటే ఎక్కువగా సేవించే వాళ్ళకి దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇప్పుడు మన హార్ట్కి ఆల్కహాల్లో అసలు ఆల్కహాల్ అనేది మనం నాట్ సజెస్టబుల్ ఎట్ ఆల్. అట్ ది సేమ్ టైం ఆల్కహాలు బ్రాందీ గుండెకి మంచిదని, అలాగే రెడ్ వైన్ హార్ట్కి మంచిదని కూడా పెద్ద ప్రచారం ఉంది. అది ఎంతవరకు వాస్తవం? రెడ్ వైన్ మంచిదన్న ప్రచారం అప్పట్లో ఉండింది, కాకపోతే మెడికల్ సైడ్ నుండి ఎప్పుడైనా ఇప్పుడు అలవాటు లేని వారికి మీరు వైన్ పుచ్చుకోండి మీరు మీ గుండె బాగా అవుతుందనేది మేము ఎప్పుడూ చెప్పాం. అది ఎప్పుడూ అడ్వైజబుల్ కాదు. అలవాటు లేకపోతే అంతకంటే మంచిది ఇంకోటి లేదు. ఇప్పుడు మీరు గుండె కోసం అలవాటు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా. బ్రాందీ అని అంతే, ఏదైనా అసలు మిగతా అంటే రెడ్ వైన్ ఒక్కదానికే కొంత చూపించారు బెనిఫిట్, మిగిలిన వేటికి చూపించలేదు. అయితే ఆ రెడ్ వైన్ కూడా వాళ్ళు చూపించింది ఎంత చాలా తక్కువ క్వాంటిటీస్లో, మరీ ఎక్కువ కాదు. ఇప్పుడు వ్యాక్సిన్ అనేది వచ్చింది, కరోనా వ్యాక్సిన్ వేశారు. సో ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి లాభ నష్టాలను ఎలా చూడాలి ఈ ప్రస్తుతం అంటే? ట్రెండింగ్ అవునండి నిజమే. అయితే ఇది మనకి ఇప్పటికి కూడా కంక్లూజివ్గా కరోనా వ్యాక్సిన్ వల్లే హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఇది ఒక్కటే కారణం అన్న ప్రూఫ్తో మనం ఏది చూపించలేకపోయాం. కానీ డెఫినెట్గా మనం చూసింది ఏంటంటే కరోనా తర్వాత చిన్న వయసు వారికి హార్ట్ అటాక్లు రావడం అనేది డెఫినెట్గా పెరిగింది. 40 సంవత్సరాల కంటే తక్కువలో మనం ఇంతకుముందు ఎప్పుడు చూసేవాళ్ళం కాదు ఎక్కువగా హార్ట్ అటాక్లు అనేవి. ఎప్పుడైనా 50-60 సంవత్సరాలు దాటిన వారికే ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు కాలంలో మనకి 40-50 ఏళ్ళ కంటే తక్కువ వాళ్ళల్లో కూడా మనం చాలా వరకు హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. దీనికి కరోనా వ్యాక్సిన్ ఒక కారణం అని అంటున్నారు, కానీ ఇప్పటిదాకా మనకు కంక్లూజివ్గా అయితే ఏ ప్రూఫ్ లేదు. ఇప్పుడు కొత్త వ్యాక్సిన్లు వచ్చినాయి అంటున్నారు. ఒక ఏజ్ దాటిన వాళ్ళు 50 ఇయర్స్ దాటి వాళ్ళు 55 వచ్చిన వాళ్ళు ఇయర్లో ఒక వ్యాక్సిన్ వేసుకోవాలి, 5 ఇయర్స్ ఇంకో ఏదో వ్యాక్సిన్ వేసుకోవాలి, వేసుకుంటే చాలా మంచిది. అలాగే పిల్లలకు వచ్చేసరికి ఏమో దాన్ని ఏమంటారంటే 3 ఏళ్లలోపు ఈ ఫుడ్ తినకుండా ఉండి ఇలా మెయింటైన్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ లాంగ్ హెల్త్ బాగుంటుందని ఒక సైన్స్ చెప్తున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? అంటే ఒకందుకు చిన్నపిల్లలకి మరీ ఎక్కువగా ఉప్పును పంచదార లేని ఆహారం అలవాటు చేయడమే మంచిదండి. సో 1000 రోజులు 1000 days అంటారు. అవును. అంటే మొదటి బాల్యంలో ఉన్న 2-3 ఏళ్ళు మన ఆహార పద్ధతులు మన ఇవి ఏవైతే ఉన్నాయో అది మన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుందన్నది బహుశా నిజమే అయ్యి ఉండొచ్చు. అది కూడా మనం మళ్ళీ కంక్లూజివ్గా చెప్పలేం, కానీ అంటే ఆలోచించడానికి నిజం అనిపిస్తుంది. ఎందుకంటే డెఫినెట్ ఎందుకంటే ఆ టైంలో మనం బాడీకి ఏదైతే ఇస్తామో దాన్ని బట్టి ఫర్దర్గా ఇప్పుడు ఇది ఎంత ఎందుకు అంటే ఇప్పుడు మన జీన్స్కి మన మీద ఎంత ప్రభావం ఉంటుందో ఈ బయట మనం అలవాటు చేసే వల్ల ఏమవుతుందంటే ఒకటే జీన్ ఒక్కొక్కరిలో ఒక్కొక్కందుకు బయటకు వస్తుంది. సో ఇప్పుడు మనకి ఒక డయాబెటీస్ వచ్చే జీన్ ఉందనుకోండి, సో ఒకరికి 20 ఏళ్ళకే బయటికి రావచ్చు, ఇంకోరికి 50 ఏళ్ళకి బయటికి రావచ్చు. ఎందుకు ఈ వీళ్ళకి 20 ఏళ్ళకే బయటకు వచ్చిందన్న దాన్ని మోడిఫై చేసే వాటిని ఎపిజెనెటిక్స్ అంటారనమాట. సో అవి ఏంటంటే మనం చుట్టూ మన వాతావరణం ఎలా ఉంది అనేవి వాటిని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఉన్న మన జీన్సే అయినా అవి ఎలా బయటకు వస్తున్నాయి అన్నది మనం
ఏ వాతావరణంలో ఎలా ఉంటున్నాం అన్న దాన్ని బట్టి బయటికి వస్తుంది. దీంట్లో మన ఫుడ్ అనేది ఒక భాగం. సో హార్ట్ హెల్త్కి, ఇల్ హెల్త్కి, మేనేజ్మెంట్కి మీరు సూచించే ఏమేమి టెస్టులు సూచిస్తారు? ఏ వయసులో వాళ్ళు ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, ఆడ మగ, దానికి మీరు సూచన? ఆడైనా మొగైనా అండి 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఖచ్చితంగా ఏడాదికి ఒకసారి బ్లడ్ ప్రెషరు, షుగరు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఈ 3 చేయించుకోవటం మంచిది. ఇవి కాక ఒక రొటీన్ ఈసీజీ. ఇవి బ్లడ్ ప్రెషర్, షుగర్, కొలెస్ట్రాల్ ఏడాదికి ఒకసారి చేయించుకున్నా ఈసీజీ అనేది అంత ఫ్రీక్వెంట్గా మనకు అవసరం లేదు. ఒక 5 ఏళ్లకలా చేయించుకున్నా చాలు. ఇప్పుడు హార్ట్ పేషెంట్లు అనుకునే వాళ్ళు, ఆపరేషన్ అయిన వాళ్ళు, వాళ్ళు మెట్లు ఎక్కకూడదని, బరువు మోయకూడదని అంటారు కదా, అది కరెక్టేనా? కొంతమందికి అండి ఇది బేసిక్గా హార్ట్ యొక్క పంపింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి స్టెంట్ అయినప్పటికీ, బైపాస్ సర్జరీ అయినప్పటికీ వాళ్ళ హార్ట్ పంపింగ్ బాగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కొంత ఎక్కువగా పనిచేయగలుగుతారు. కొంతమందికి హార్ట్ ఫెయిల్యూర్ అని మనం ఏదైతే అంటామో, అంటే హార్ట్ యొక్క పంపింగ్ కెపాసిటీ తగ్గిన వాళ్ళకి వారు ఎక్కువ పనిచేయటం మంచిది కాదు. సో ఓవరాల్గా గుండె ఆరోగ్యంలో, అనారోగ్యంలో జీన్స్ పాత్ర ఎలా చూడాలి? డెఫినెట్గా జీన్స్ యొక్క పాత్ర ఉంటుంది. అంటే అన్ని రకాల వాటిల్లో, అంటే ఇప్పుడు కొంత మనం ఇంత మాట్లాడుకున్నట్టు హార్ట్లో హోలా లాంటి వాటికి అవి ఎలాగో పుట్టుకతో వచ్చినవి, అంటే అవి ఎలాగో జెనెటిక్గా డిటర్మిన్ అయ్యి వచ్చినవి. సో వాటిలో ఎలాగో జీన్ల ప్రభావం ఉంది. అవి కాక మనం ఇప్పుడు ఈ హార్ట్ అటాక్లు అనేవి పుట్టుకతో ఉండవు, తర్వాత వచ్చినవి. వాటిల్లో కూడా జీన్స్ ప్రభావం చాలా ఉంటుంది. సో ఓవరాల్గా మన గుండె ఆరోగ్యంలో, మన ఆరోగ్యంలో జీన్స్ పాత్ర, లైఫ్ స్టైలు, ఈ రెండు కూడా ప్రధానమైనవి. వాటిని మనం తెలుసుకొని ఆ స్పృహతో కానీ మనం ఉంటే మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకొని గుండె బలంగా ఉంచుకోవచ్చు. ఏదైనా వచ్చినా కానీ మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్ మెయింటైన్ చేసుకోవచ్చు. డాక్టర్ని కన్సల్ట్ అవుతూ, పరీక్షల ద్వారా, మెడికేషన్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.